హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో జాతీయ చిహ్నాలు జీకేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. వాటిని ఈరోజు క్లాస్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జాతీయ చిహ్నాలు జీకే టాపిక్ అనమాట. జాతీయ చిహ్నాలు అనే టాపిక్ జీకే నుంచి తీసుకోవటం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి మన జాతీయ గీతమైన జనగణమనను తొలిసారిగా ఎప్పుడు పాడారు? మన జాతీయ గీతమైన జనగణమనను తొలిసారిగా ఎప్పుడు పాడారు? ఫస్ట్ సారి మన జాతీయ గీతమైన జనగణమనను 1911లో పాడటం జరిగిందనమాట. కరెక్ట్ ఆన్సర్ 1911. నెక్స్ట్ బిట్, మన ప్రభుత్వం జాతీయ చిహ్నాన్ని ఏ రోజున స్వీకరించింది? మన ప్రభుత్వం జాతీయ చిహ్నాన్ని ఒక రోజున స్వీకరించడం అనేది జరిగింది. అది ఏ రోజు అంటున్నారు? సో జనవరి 26, 1950న మన గవర్నమెంట్ అనేది జాతీయ చిహ్నాన్ని స్వీకరించడం జరిగిందనమాట. థర్డ్ బిట్, త్రివర్ణ పతాకాన్ని భారతదేశ పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగరవేయటం అనుమతించే ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002ను ఈ రోజు నుంచి అమల్లోనికి వచ్చింది. అంటే ఈ త్రివర్ణ పతాకం అనేది ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే పర్టికులర్ డేట్స్లోనే పర్టికులర్ టైంలోనే ఎగరవేయాలి అనేవాళ్ళు అనమాట. త్రివర్ణ పతాకాన్ని భారతదేశ పౌరులందరూ ఎవరు పడితే వాళ్ళు అంతకుముందు వరకు ఎగరవేయటానికి ఛాన్స్ అనేది ఉండేది కాదు. అన్ని రోజుల్లో అంటే అవసరం ఉన్నప్పుడు ఎగరవేయటానికి అనుమతి అనేది వచ్చిందనమాట. అది ఏంటంటే ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇది ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చిందంటే జనవరి 26, 2002 నుంచి అమల్లోనికి రావటం జరిగింది. నెక్స్ట్, జాతీయ చిహ్నంలో ఎద్దు దీనికి సంకేతం. జాతీయ చిహ్నంలో ఎద్దు ఉంటుంది కదా, అది దేనికి సంకేతం అంటే స్థిరత్వానికి సంకేతం. జాతీయ చిహ్నంలో ఎద్దు స్థిరత్వానికి సంకేతం అన్నమాట. నెక్స్ట్, వందే మాతరం ఈ భాషలోకి రచించబడినది. వందే మాతరం ఈ భాషలో రచించబడింది. ఏ భాషలో వందే మాతరం రచించారు అంటే సంస్కృత భాషలో వందే మాతరం అనేది రచించడం జరిగిందనమాట. యుఎస్ఏ యొక్క జాతీయ చిహ్నం, యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క జాతీయ చిహ్నం ఏంటంటే గోల్డెన్ రాడ్. గోల్డెన్ రాడ్ అనేది జాతీయ చిహ్నం అనమాట, యుఎస్ఏ అమెరికాది. నెక్స్ట్, భారతదేశంలో దశాంశ నాణెంల పద్ధతి ఏ ఇయర్లో అంటే ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? దశాంశ నాణెంల పద్ధతి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అంటే 1957లో దశాంశ నాణాల పద్ధతిని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్, ఐక్యరాజ్య సమితి యొక్క జాతీయ చిహ్నం. ఐక్యరాజ్య సమితికి ఒక జాతీయ చిహ్నం ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే ఆలివ్ కొమ్మలు అటు ఇటు ఉంటాయి కదా, అది ఆలివ్ కొమ్మలు అనమాట. అది జాతీయ చిహ్నం అనమాట, ఐక్యరాజ్య సమితి యొక్క జాతీయ చిహ్నం. వందే మాతరం రచించినది. వందే మాతరాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నారు. బంకిం చంద్ర చటర్జీ అని ఆయన వందే మాతరాన్ని రచించడం జరిగిందనమాట. వందే మాతరం రచించింది ఎవరంటే బంకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ బిట్, మన జాతీయ జంతువు. మన జాతీయ జంతువు ఏంటంటే పులి మన జాతీయ జంతువు. మన జాతీయ పుష్పం తామర పువ్వు. మన జాతీయ పుష్పం ఏంటండి? తామర పువ్వు. జాతీయ జెండాను రూపొందించిన వారు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించడం జరిగింది. జాతీయ జెండాను రూపొందించిన వారు పింగళి వెంకయ్య. నెక్స్ట్, జనగణమన జాతీయ గీతాన్ని రచించిన వారు. జనగణమన అనేది జాతీయ గీతం కదా, దాన్ని ఎవరు రచించారంటే రవీంద్రుడు. రవీంద్రుడు జనగణమన మన జాతీయ గీతాన్ని ఆయన రచించడం జరిగింది. సింహం మన జాతీయ జంతువుగా ఈ ఇయర్ అంటే ఈ సంవత్సరం వరకు గుర్తించబడింది. కొన్ని సంవత్సరాల క్రితం ఏంటంటే సింహాన్ని మన జాతీయ జంతువుగా తీసుకోవటం జరిగింది, గుర్తించడం కూడా జరిగింది అనమాట. అది ఏ సంవత్సరం అంటే 1973 వరకు కూడా సింహం అనేది మన జాతీయ జంతువుగా గుర్తించింది అనమాట. తర్వాత కొన్ని చేంజెస్ అనేవి రావటం జరిగింది. భారతదేశ జాతీయ పక్షి. భారతదేశ జాతీయ పక్షి నెమలి. భారతదేశ జాతీయ వృక్షం మర్రి చెట్టు భారతదేశం యొక్క జాతీయ వృక్షం. బెల్జియం జాతీయ చిహ్నం సింహం. బెల్జియం యొక్క జాతీయ చిహ్నం వచ్చేసి సింహం. జపాన్ దేశపు జాతీయ పువ్వు చామంతి. జపాన్ దేశపు జాతీయ పువ్వు ఏంటంటే చామంతి పువ్వు అన్నమాట.
మన జాతీయ పక్షి నెమలి శాస్త్రీయనామం. జాతీయ పక్షి నెమలి ఉంది కదా, దాని యొక్క శాస్త్రీయనామం వచ్చి పాలీక్రిస్టసిస్. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రాంతం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ జనగణమన ఏదైతే ఉందో మన జాతీయ గీతం, దాన్ని ఎక్కడ స్వరకల్పన చేశారంటే మదనపల్లి అనే ప్రాంతంలో ఈయన స్వరకల్పన చేయటం జరిగిందనమాట. థ్యాంక్ యూ.